సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే, మనలో దాగినటువంటి విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర. మళ్ళీ చెప్తా, మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని, ఈ జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు. తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు, అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తిట్లు తింటా ఉన్నా, తిరుగుతూ ఉన్నా, జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా. సరే, నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు? ఎగతాళి చేసేవాళ్ళకి ఏం తెలుసు? నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు, నా చరిత్ర మొత్తం మారిపోయింది. నా దేవుడు కదులుతాడు నా పక్షంగా, నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా. నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు, నన్ను నిలబెడతాడు, నా తల ఎత్తుతాడు. ఎత్తకపోయినా పర్వాలా, నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్తులందరికీ చెప్పా. తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగిడేటట్టు చేయగలడు నా దేవుడు. ఈరోజు నూనె పోసి వెళ్తానా, దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. ఈరోజు ఇది ఇక్కడ అడుగు పెట్టి వెళ్తానా, ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు. ఏదైనా అంతే. ఎంతమందికి అర్థమైంది? శత్రువు మనల్ని తరుముతాడు, శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా. అవి ఎన్ని తరిమినా, ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు. ఒకటి. రెండవది, వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు, ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా. ఇది నీవు విశ్వసించాలి. 10 లక్షల నష్టం వచ్చిందా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 లక్షల నష్టం వచ్చిందా లేదా పోయినాయా, ముసుకేసుకొని కూర్చోవడం కాదు. 10 పోయినాయి అంటే 1 కోటి పోతున్నాడు నా దేవుడు. 10 పోయినాయి అంటే 1 కోటి కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి. అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయ్యిద్దని, ఈజీగా అర్థమైద్దని చెప్పా. మైండ్ అలా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు. నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు, విశ్వాసాన్ని బట్టే అపోస్తలులు నడుచుకున్నారు, విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు. ఎవరి మీద విశ్వాసం? ఏ విషయాల్లో? అవి ఆత్మీయమైనవైనా, శరీరానికి అవసరమైనవైనా, మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు. మనం కూడా స్వతంత్రించుకుంటాం, స్వతంత్రించుకోబోతున్నాం.
ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఉన్నవాడు ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని, ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అప్పుడు మనకు డేంజర్ అయిద్దది. అర్థమైందా? ఈ అనుకూల విశ్వాసం, పాజిటివ్ ఫెయిత్, దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు. అది కుట్ర. నీ 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 లైఫ్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు. నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి. నీ లైఫ్ మారినట్టు కనపడదు, నాశనం అయినట్టు కనపడుతూ ఉంటుంది. ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది. ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది. బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు. టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏదో అవుతున్నట్టు, పిల్లల లైఫ్ ఏదో కొలాప్స్ అవుతున్నట్టు, కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు, అంత నెగిటివ్ 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 నెగిటివ్. నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు, నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర, మైండ్ గేమ్. దాన్ని ఎప్పుడు రానియొద్దు. ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు. పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు. నిజంగా అయిపోతున్నా సరే, లేదు లేదు నేను చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను. సైతానుగాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు, రివర్స్ మాటలే నువ్వు మాట్లాడాలి. గుర్తుపెట్టుకో, నీవు పలికినవి జరుగుతాయి. ఫైనల్గా ముగిస్తున్నాయిగా.